ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బ్లౌజ్ కుడుతున్నా. 4-5 రోజులు అయ్యే మిషన్ ఎక్కక, పానం బాగాలేక బ్లౌజ్ కావాలని ఫోన్ చేస్తురు. అందుకనే బ్లౌజ్ కుడుతున్నా. అలాగే మా మరదలు గిటంగా ఇచ్చిపోయింది కుట్టుమని. ఆమె ఇడం కట్ చేసి కుట్టాలి. కుట్టినాక చూపిస్తా. ఇక మా ఆయన అయితే ఇస్త్రీ చేస్తుండు. బ్యాక్, ఇది బ్యాక్ పార్ట్ మొత్తం గల్లాకి చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ పార్ట్ వేసేసాను. ఇది ముందు పార్ట్. భుజాలు జాయింట్ వేసుకొని గల్లబట్ట చేతులు వేద్దాం. రోజు పైపింగ్ వేస్తున్నా. థ్రెడ్ పెట్టి వేయాలి పైపింగ్ వేసినాక చూపిస్తా. బ్లౌజ్ అయితే అయిపోయింది. పైపింగ్ వేసాను. వెనుక పార్ట్ ఇలా వచ్చి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా, చూపిస్తా. జాకెట్ పొడవు, లూజు ఇలా కట్టి తీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్, గల్లా కిందికి వెళ్ళి పైకి పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం కొంచెం కిందికి పైకి, పక్కలకు పొడవు, భుజాల పైన ఇటుకెళ్ళి 2.5 ఇంచులు తీసుకోవాలి. బక్క ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు సరిపోతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 2 ఇంచుల మీద తీసుకోవాలి, 2.5. ఇది సంక, గల్ల గిడం గీసేసాను. కటింగ్ చేస్తా. చేతుల పొడవు పైపింగ్ పెడతా, అందుకే 1/2 ఇంచు ఇక్కడికి. ముందల పాటు గీసాను, చేస్తాం. వెనుక పాటు వేసుకొని ఇలా గీసుకోవాలి. ఇది గల్లా. ఇది సంకలోతు, ముందల పాటు ఇది కట్ చేద్దాం. ఐన్స్ కట్ చేసాను. ఇవి అతుకులు పడతాయి. లైనింగ్ విధంగా అతుకులు వేసుకోవాలి. బ్లౌజ్కి పడతాయి, లైనింగ్ పడతాయి. ఇది వెనుక పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది ముందు పార్ట్. ఇది వెనుక పార్ట్, ఇది ముందల పార్ట్. క్రాస్ పట్టి, చేతులు, ఉక్సుల పట్టి, కాజల పట్టి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పట్టి కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ కుడుతున్నా, చూపిస్తా చూడండి. వెనుక పార్ట్, ఈ ముందు పార్ట్ స్టక్లు అయితే వేసేసాను. ప్లేట్లు అయితే క్రాస్ పట్టి వేద్దాం. క్రాస్ పట్టి వేసినాక చూపిస్తా. క్రాస్ పట్టి వేయాలి, వేసినాక చూపిస్తా. క్రాస్ పట్టీలు వేసిన, అట్లే ఉక్సు పట్టి గిడం వేసేసినాను.
కాజా పట్టి భుజాలు జాయింట్ చేస్తాం. భుజాలు జాయింట్ చేసి గల్ల పైపింగ్ చేయాలి. బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకో పైపింగ్ పెట్టాను బ్లౌజ్కి. ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లౌజ్ కటింగ్ చూశారు కదా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.